చేస్తారు, లేదా వర్క్ ప్రెషర్ ఉంటుంది, లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ ఎనర్జీ తీసుకుంటారు, రిలాక్స్ తీసుకుంటారు, అదర్వైజ్ పెయిన్ రిలాక్స్ పెయిన్ తీసుకుంటారు, ఎస్కేప్ రియాలిటీ తీసుకుంటారు, ఫీల్ మోర్ సెల్ఫ్ ఎస్టీమ్, అంటే కొందరు చాలా ఎస్టీమ్గా ఫీల్ అవ్వడానికి రిక్రియేషన్ తీసుకుంటారు. అంటే ఇదంతా కూడా ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు ప్రెజర్ ఎట్ రావాలి, మనకు న్యాచురల్ రావాలి, ఫీలింగ్ రావాలి కదా, అంతేగాని డ్రగ్ తీసుకుంటే ప్రెజర్ రాకూడదు. దట్ ఈస్ కరెక్ట్ అప్లీస్. ఓకే రైట్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్. ఎలా ఉండదు చదువుకోండి. ప్రాబ్లమ్స్ అట్ స్కూల్. ఓకే, స్కూల్ మిస్ చేస్తారు, వర్క్ మిస్ చేస్తారు, ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఎనర్జీ ఉండదు, వెయిట్ లాస్ ఉంటారు. ఓకే, నెగ్లెక్టెడ్ అపియరెన్స్ ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా టీచర్ కనపడ్డారు అనుకోండి, కావాలని తప్పించుకొని పోతుంటారు. ఇప్పుడు అదే మనం బాగున్నాం అనుకోండి, టీచర్ అటెన్షన్ డ్రా చేయాలని ముందుకెళ్ళి నమస్తే టీచర్ అంటాం కదా, అంటామా? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తప్పించుకుంటారు అనమాట, దాచేసుకుంటారు అనమాట. లేదా మనిషిని దాచేసుకుంటారు, లేదా థింగ్స్ దాచేసుకుంటారు. బిహేవియర్ కూడా చేంజ్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఈ డ్రగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ కాస్ట్లీ. వన్ కెనాట్ అఫోర్డ్, మనం అఫోర్డ్ చేయలేము అది. సో దానికి ఏంటంటే మనీ యొక్క అవసరం ఏర్పడుతుంది ఎక్కువ. దే నీడ్ మోర్ మనీ టు పర్చేస్ డ్రగ్స్. కాబట్టి ఆ నీడ్లో ఉంటారు, మనీ నీడ్లో ఉంటారు. ఇప్పుడు మనకి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసు, మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసు, వాడి తగ్గట్టు మనీ అవుతాం. కానీ డ్రగ్ అబ్యూస్ చేసిన వాడికి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ కాబట్టి. నెక్స్ట్ ఓకే, ఆల్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. వాట్ ఎవర్ ఈ డ్రగ్ యూ టేక్, it will have the negative effect on the body as well as brain. అన్ని ఇక మనిషికి కావాల్సినటువంటి ఏవైతే దుష్పరిణామాలు ఉంటాయో, ఏవైతే ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయో, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి డ్రగ్ తీసుకుంటే. కాబట్టి డ్రగ్స్ అనేది ఎప్పుడు కూడా ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకున్న వాళ్ళు ఐడెంటిఫై చేసిన బాధ్యత మనకి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇదంతా ఎలా ఉంటుంది, జస్ట్ ఆల్రెడీ మనం చెప్పాను కదా, కామన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వస్తుంది, వెయిట్ లాస్ అవుతారు, తర్వాత స్లీప్ డిస్టర్బ్ ఉంటుంది. ఎక్స్పెషల్ ఏంటి, వనరబుల్ ఏంటి అంటే మీ స్టూడెంట్స్ కదా, మీకు ఏం తెలియదు, ఇదంతా బాగుంటుంది తీసుకోండి అని అనుకోండి, పొరపాటుగా అలాంటివి తీసుకోకూడదు. దట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్. నేను చెప్తున్నా మీకు, పొరపాటు కూడా వితౌట్ ఎనీ అదేంటో తెలియకుండా తీసుకోకూడదు. మనం తీసుకుంటామా, మాత్రం తీసుకుంటామా, మనకి జబ్బు భర్తలు వద్దనుకుంటాం ఒక్కోసారి మాత్రమే, అయినా తెలుసుకుంటాం మనం ఏం ఉంది. అలాగే ఏదైనా ఎవరైనా ఆఫర్ చేసినా, పొరపాటుగా ఆఫర్ చేసినా, లేదా ఎవరికైనా ఆఫర్ చేసినా మీకు తెలిసిన మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా మీరు మీ ప్రిన్సిపాల్ గారి కానీ లేదా మీ లెక్చరర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. రైట్. నెక్స్ట్ ఓకే, ఎలా ఉంటుంది, ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి. అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఎలిమినేషన్స్ ఉంటాయి, అంటే ఎక్కడో ఊహలో ఉంటారు, బతికేస్తుంటారు. ఓకే, మెంటల్ డిజార్డర్ ఉంటుంది, అడిక్షన్ ఉంటుంది, జడ్జిమెంట్ ఇంపేర్ జడ్జిమెంట్ ఉంటుంది, లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఆల్ దీస్ నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఒక డ్రగ్ అఫెక్టెడ్ డ్రగ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాడికి ఇవన్నీ కూడా నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తన బాడీ మీద కానీ, మెంటల్లీ కానీ, ఫిజికల్లీ కానీ ఉంటున్నాయి. అది ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, అక్కడ మనకి డీ అడిక్షన్ సెంటర్ ఉంటుంది. అంటే ఇది వాళ్ళని అలవాటు తప్పించుకోవడానికి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, వీ కెన్ రెఫర్ టు దోస్ ఫెలోస్, రెఫర్ టు దిస్ హాస్పిటల్. నెక్స్ట్ ఇప్పుడు చదివి చెప్పండి, మీకు చదవాలా ఏమన్నారు, డ్రగ్ కాస్ట్ యూ మోర్ దెన్ జస్ట్ మనీ. ఓకే, ఎస్. నెక్స్ట్, డెస్ట్రాయ్ వాట్ యూ డెస్ట్రాయ్స్ యూ. నువ్వేమీ డెస్ట్రాయ్ చేసుకుంటే నిన్నే డెస్ట్రాయ్ చేస్తుంది డ్రగ్. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే ఒక బ్లడ్ తీసుకుందాం మనము. లెట్ us take picture. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నాయా మీకు ఎప్పుడన్నా? మీకు ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం? లాస్ట్ వరకు వినిపిస్తుందా? వేదిక మీద ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ గారికి, దీప్తి మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, ఎక్సైజ్ సిఐ గారికి, సిఐ లక్ష్మి గారికి, మిగతా సెయింట్ జోసెఫ్ కాలేజ్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఇందాక చాలా చక్కగా మీకు
సార్ విత్ స్లైడ్స్ తో సహా అందరు లాస్ట్ వాళ్ళకంతా కనిపించింది అన్నది సార్ ఇందాక చాలా మందికి కనిపించకపోవచ్చు కదా. ఓకే, పర్లేదు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా షార్ట్ మెథడ్ లో. సింపుల్, మనకి ఒక వస్తువు ఇది కొనద్దు తినద్దు అంటే దాని మీదకే మన మనసు పోతుంది, అంతేనా? మనిషి సైకాలజీ వద్దు అన్నది నేను చేయాలా, అందులో మీ ఏజ్లో కరెక్టేనా? 90% అలాగే ఉంటుంది. ఎవరో 10% ఏంటంటే సాంప్రదాయపరంగా తల్లిదండ్రులు పొద్దున లేపుతూ ముస్లిమ్స్ కానీ పొద్దున్నే క్యాకే 5 బజే ఉఠీని మా నమాజ్ పడా అంటారు కదా, క్యా బాబ్ బోల్తేనే. అలాంటి తల్లిదండ్రులు పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధ పెట్టి వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి లేదా ఇల్లు లేపినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు తల్లిదండ్రుల కాన్సన్ట్రేషన్ ఉంటే మీరు ఎక్కడికి పోరు, మీ మైండ్ అలా కంట్రోల్లో ఉంటుంది. దయచేసి అలాంటి కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఈ వయసు ఉందే పారిపోతాననే అంటూ ఉంటుంది. ఏంది ఈ కంట్రోల్, నాకు ఇంకా నేను చిన్న పిల్లనా అన్నారా? ఎంతమంది అన్నారు అట్లా? ఇంకా నన్ను చిన్న పిల్లని చేసి అన్నీ చెప్తా ఉంటావు అంటారు. దయచేసి మీ మంచికే ఏ తల్లిదండ్రులైనా ఆ విధంగా ఉంటే మీరే ఇంకా 100 మందికి చెప్పేలాగా తయారవుతారు. ఇక నా వరకు కొన్ని కెరీర్ సంబంధించి ఇచ్చారు, కెరీర్ ట్రాక్స్ అవి చెప్తారు. సార్ అంతా మీకు చెప్పేశారు డ్రగ్స్ సంబంధించి, ఏదైనా అది చెప్తాను. మేడం అమ్మ నువ్వు తర్వాత ఏ టాపిక్ చెప్తావు? ఓకే మేడం, నేను జాబ్ సంబంధించి పోలీస్ సెలక్షన్, మిలిటరీ సెలక్షన్, సెంట్రల్ పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ఉంటాయి, ఢిల్లీ పోలీస్, మళ్ళీ సిఐఎస్ఎఫ్, ఇలా 10-12 రకాల పోలీస్ సెలక్షన్స్ ఉంటాయి. చాలా మందికి తెలీదు. ఇందాకే మీ మేడం ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను నేను. ఒకరోజు మొత్తం 3000 మంది ఉన్నారన్నారు. ఎవరికైతే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్లో ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళందరి నెంబర్స్ తీసుకోమన్నాను. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయో క్వశ్చన్ ఆన్సర్, నో మీటింగ్ నో స్పీచ్. అలాగా ఒక 1 వీక్ 10 డేస్లో చెప్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరంతా మీ డౌట్స్ నోట్స్లో రాసుకొని రండి, దాని ప్రకారంగా అన్ని క్లియర్ చేద్దాం. మీరు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ కదా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పోలీస్ సెలక్షన్స్ పడ్డాయి 1 year బ్యాక్. ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంట్రన్స్? తెలీదా లేక ఇష్టం లేదా? తెలియక అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌన్. ఇష్టం లేక అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీరు అందులోనే ఉన్నారు. ఓకే, ఏదో కొంతమంది గ్రామాల్లో ఉన్నారు. ఇంత పేపర్కి వచ్చింది, అంతమంది పోలీసు సెలక్షన్ సంబంధించి గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో బాగా షేర్ చేశారు. తెలియదంటే ఎట్లా?